హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో బెస్ట్ టిప్ అండ్ ట్రిక్ గురించి మనమైతే తెలుసుకుందామండి. చూడండి, సాధారణంగా మీరు ఎనీ డేటా ఏదైనా కూడా మీరైతే ఎంటర్ చేసుకోండి. దాదాపుగా మీరు ఎంటైర్ వర్క్ బుక్లో డిఫరెంట్ వర్క్ షీట్స్లో ఏదో ఒక టెక్స్ట్ అయితే ఫార్ములాస్ అన్నీ కలిపి కూడా ఎంటర్ చేసి ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు కనపడినటువంటి సెల్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయితే వాటన్నింటినీ కూడా మనము సపరేట్గా ఒక వాచ్ విండోలో చూసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఫార్ములాస్ ట్యాబ్లో ఇక్కడ మనకు ఫార్ములా ఆడిటింగ్ గ్రూప్లో ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, వాచ్ విండో అని. సో ఈ వాచ్ విండో మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, సో చూడండి, ఇలా మనకు వాచ్ విండో అనేది సపరేట్గా ఇలా ఒక డైలాగ్ బాక్స్ అయితే వచ్చింది. మరి దీనివల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ టోటల్ రేంజ్ ఒక్కటే నేను తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో ఈ టోటల్ రేంజ్ ఒక్కటిని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ వాచ్ అనే ఒక బటన్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క అడ్రస్ అంతా ఇక్కడ ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను కదా, ఆ రేంజ్ యాడ్ అయిపోయింది. యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ వాచ్ విండోలో ప్రజెంట్ ఆ వర్క్ షీట్ అంటే వర్క్ బుక్ ఫైల్ నేమ్ ఏంటి, ఇక్కడ ఎస్టీడీ అని ఇచ్చాము, దాని ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ చూపించింది. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఏ సీట్లో ఉంది, సో చూడండి ఇక్కడ సీట్ 1లో ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు టోటల్ వాల్యూ సెల్ అడ్రస్ ఏంటి, I3, చూడండి I3. సో 570 సెల్ అడ్రస్, ఓకే, I4, I5, అలాగే మొత్తం ప్రతి ఒక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్, తర్వాత దానికి సంబంధించినట్టు ఫార్ములా ఏముంది అనేది అంతా కూడా మనం ఇక్కడ వాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏదైనా మనకు రాంగ్ కనిపించినట్టయితే మనం ఇందులో మనకు ఈజీగా పక్కన ఈ సెల్స్లో ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, సో యాక్టివ్ సెల్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా రాంగ్ ఉన్నట్టయితే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు, అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో అలాగే మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం చూడండి, సో ఇట్లాగా స్క్రాల్ చేసి ఓకే వెతుక్కుంటా పోయి మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. అదే వాచ్ విండోలో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు యావరేజ్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తున్నాం చూడండి, సెలెక్ట్ చేసుకొని సో యాడ్ వాచ్ క్లిక్ చేస్తే ఈ బటన్ మీద, సో ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇప్పుడు యాడ్ అయిపోయినాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఏదైనా రాంగ్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. లేదు ఎంటైర్ డేటానే యాడ్ చేసుకోవాలనుకోండి, మొత్తం ఎంటైర్ డేటానే మీరు సెలెక్ట్ చేసుకొని యాడ్ టు వాచ్ విండోని క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడైతే యాడ్ అవుతుంది చూడండి. మీరు ఈజీగా సో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా సో మనం మాడిఫికేషన్ చేసుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. సో ఇది వాచ్ విండో అండి. అయితే ఇప్పుడు నేను ఈ వాచ్ విండోని రిమూవ్ చేయాలనుకోండి, ఇది ఇన్ఫర్మేషన్ అంతా, సో మీరు డిలీట్ పెడితే ఒక్కొక్క రికార్డ్ ఇక్కడ డిలీట్ అవుతుంది అన్నట్టు. అప్పుడు ఏం చేయాలి మీరు, సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు షిఫ్ట్ కీ పట్టుకొని సెలెక్ట్ చేయండి, మొత్తం ఏరియా సెలెక్ట్ అవుతుంది. సో డిలీట్ వాచ్ అంటే మొత్తం డిలీట్ అవుతుంది. సో మనకు ఫార్ములాస్ ట్యాబ్లో ఈ వాచ్ విండో అనేది కూడా ఒక మంచి ఫీచర్ అండి. ఎందుకంటే మీరు విజిబుల్లో లేని సెల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ విజిబుల్ చేసుకోవచ్చు అనమాట, అంత ఫీచర్ ఉంటుంది. ఓకే రైట్. సో మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.